హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ నేమ్ బైకర్. తెలుగు మూవీ ఇండస్ట్రీలో మొట్టమొదటి మోటో క్రాస్ రేసింగ్ సినిమాగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ నిజంగానే అంచనాలను అందుకుందా లేక హాఫ్ వేలోనే ఆగిపోయిందా? ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ గా స్టోరీ, పెర్ఫార్మెన్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, ఫైనల్ వెర్డిక్ట్ అన్ని చెప్పుకోబోతున్నాము. ముందుగా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా కథ వికాస్ నారాయణ్ అనే ఒక మోటో క్రాస్ రేసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో సర్వానంద్ నటించాడు. వికాస్ తండ్రి సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తాడు. ఒక మాజీ రేసర్, తన కొడుకును ఛాంపియన్ చేయాలనే కలతో జీవించే వ్యక్తి. ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్, తన తండ్రి కలను నెరవేర్చాల్సిన వికాస్ ఒక్కసారిగా రేసింగ్ ని వదిలి వెళ్లిపోతాడు. ఇక్కడ నుండి ఈ మూవీ ఒక ఎమోషనల్ జర్నీగా మారుతుంది. తండ్రి కొడుకుల మధ్య దూరం, ప్రేమ, మళ్ళీ రేసింగ్ లోనికి రావడం, ఈ ప్రయాణంలో జరిగే సంఘటనల సమ్మేళనమే ఈ మూవీ. ఈ మూవీ గురించి చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెష్. తెలుగులో క్రికెట్, కబడ్డీ, బాక్సింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ మోటో క్రాస్ రేసింగ్ మీద సినిమా రావడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ మూవీలో ప్రేమ కూడా ఉంది. ఈ మూవీ హీరోయిన్ గా అనన్య పాత్రలో మాలవిక నాయర్ గారు నటించారు. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా ఈ మూవీ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించడంలో ఇతను చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, రేసింగ్ సీన్స్ ఇస్ మైండ్ బ్లోయింగ్. కెమెరా యాంగిల్స్ చాలా ఇంప్రెసివ్. రేసింగ్ సీన్స్ తీసేటప్పుడు ఎడిటింగ్ మాత్రం చాలా షార్ప్ గా ఉంటుంది. సౌండ్ డిజైన్ టాప్. థియేటర్ లో చూస్తుంటే నిజంగా రేస్ ట్రాక్ మీద ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఈ సీన్స్ వస్తున్నప్పుడు బైక్ రేసర్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సీన్స్ కనెక్ట్ అయిపోతారు. ప్రత్యేకంగా చెప్పాలంటే, క్లిఫ్ జంపింగ్ సీన్స్, క్లైమాక్స్ రేస్ చాలా బాగుంది. ఓన్లీ ఈ సీన్స్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఇతనే. 23 కేజీలు వెయిట్ లాస్ అయ్యాడు. బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నాడు. రేజర్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తాడు. యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా చేస్తాడు. ఇక రాజశేఖర్ గారి విషయానికి వస్తే, తండ్రి పాత్రలో రాజశేఖర్ చాలా స్ట్రాంగ్ సీన్స్ ని ప్రెజెంట్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ తీసుకొచ్చారు. కొన్ని సార్లు అయితే ఈ సినిమాలో సోల్ అతనే అనిపిస్తుంది. ఇంకో పక్క హీరోయిన్ మాలవిక నాయర్, ఈమె తన క్యారెక్టర్ లో చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ కొన్ని సీన్స్ లో ఈమె క్యారెక్టర్ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలోని ఎమోషనల్ స్టోరీ అండ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇక్కడే ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం మొదలవుతుంది. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. స్పోర్ట్స్ సినిమా టెంప్లెట్స్ ని ఫాలో అవుతుంది. హీరో ఫాల్, స్ట్రగుల్స్, కమ్బ్యాక్స్, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ కొన్ని చోట్ల డెప్త్ మిస్ అయింది. మీరు కనెక్ట్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. ఇక స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ విషయానికి వస్తే, సినిమా లెంత్ 2 గంటల 40 నిమిషాలు ఉంది. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. 20 మినిట్స్ కట్ చేసి ఉంటే ఈ మూవీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉండేది. టెక్నికల్ విషయంలో మాత్రం ఈ మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. డాల్బై విజన్ లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక మూవీ గురించి ఫైనల్ గా, బైకర్ అనే మూవీ హాఫ్ సక్సెస్ఫుల్ మూవీ. రేసింగ్ విషయంలో ఎక్సలెంట్, యాక్టింగ్ స్ట్రాంగ్, స్టోరీ రొటీన్, ఎమోషనల్ ఇన్కాన్స్టెంట్. సో మీరు రేసింగ్ లెవెల్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తే యావరేజ్ ఎక్స్పీరియన్స్. మీ అభిప్రాయాలను కూడా పంచుకోవాలనుకుంటే, ఈ మూవీ మీద మీకున్న ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి.